వరంగల్ జిల్లాలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని 12 మోరీల కూడలి వద్ద హంటర్ రోడ్డు ముంపు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గత 12 సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతం వరద ముంపును గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వీధులు నీట మునిగి ఇళ్లలోకి నీరు చొరబడి ప్రజలు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిసారి సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పరిష్కారం దొరకలేదు అని వారు వాపోయారు. ఆందోళన స్థలంలో మాకు ముంపు భయం వద్దు, శాశ్వత పరిష్కారం కావాలి అనే నినాదాలతో కాలనీ వాసులు ప్రదర్శన చేశారు. అందరికీ నమస్కారం. మేము హంటర్ రోడ్ వరద బాధితుల కాలనీల తరఫున ఈరోజు ఇక్కడ ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఈ వరద ముప్పు ప్రాంతం ఇలాగే ఉంది. ఎలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీనికి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో ఎక్కువైతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళనే ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు వచ్చుడు చూచుడు పోవుడే జరుగుతుంది. అని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇక్కడ దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుకుంటే జలదిగ్ధంలో ఉండడం జరుగుతుంది. మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు, పాలకులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లను నిర్మించి పొందివాళ్ళ సమస్యను 12 మూల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మా యొక్క కాలనీల తరఫున ఇవాళ ఈ రోడ్డు మీదకి రావడం లేదు. మాకు కూడా మేము హెల్ప్ కూడా ఆశిస్తలేము సార్. మాకు కావాల్సింది సమస్య పరిష్కారం మాత్రమే. మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన, వాలంటీర్గా వచ్చిన ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ, ఏ పొలిటికల్ పార్టీ సెటర్ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్గా వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన నగర్ విజిట్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి. ఒకటి